ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, దయగలదేవా, కృపగలదేవా, మరోసారి నాతో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చూస్తే అండి, అక్కడ గర్వం టు దీనత్వం జర్నీ కనిపిస్తుందండి. గర్వం నుండి దీనత్వం వైపు ప్రయాణం అన్నమాట. నేర్చుకోవచ్చు. అక్కడ యేసు ప్రభువు అంటారు, శిష్యులతో అంటారు, మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్తున్నాడు, అక్కడ పెద్దలకు, శాస్త్రులకు, ప్రధాన యాజకులకు అప్పచెప్పబడతారు, హింసించబడతాడు, మరణశిక్ష వేస్తారు, ఆయన తిరిగి 3 దినాలు లేస్తాడు అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, యేసు ప్రభువు చేపట్టుకొని, ప్రభువా అది నీకు ఎన్నడూ జరగకూడదు, అది నీకు దూరమవును కాక అని గట్టిగా మాట్లాడతాడండి. ఎందుకంటే పేతురు పై వచనాలు చూస్తే సజీవుడైన దేవుని కుమారుడవు, నువ్వు దేవుడవు అని ఆ విశ్వాసంలో ఉన్నాడు పేతురు. నీవు దేవుడవు ప్రభువా, నీకేంటి మరణశిక్ష, నీకు కలగకూడదు, అది నాకు నచ్చదు, నాకు నచ్చంది ఏది కలగకూడదు, ఏది జరగకూడదు అన్నట్టు మాట్లాడతాడు పేతురు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చారు. తండ్రి చిత్తం ఏంటంటే పాపల నిమిత్తం ప్రాణం పెట్టారు, అది నీకు కలగకూడదు అంటాడు పేతురు. సాతానుకు మనసు అదే అండి. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత శోధిస్తూ అంటాడు, లోకంలో ఉన్న శోభోగాలన్నీ చూపించి నువ్వు నాకు మొక్కు, నీకు అన్నీ ఇచ్చేస్తా అంటాడు. ఎందుకు శిలువ మరణం, ఎందుకు నాకు మొక్కు, అన్నీ ఇచ్చేస్తా అంటాడు. సాతాను మనసు అది. యేసు ప్రభువారు సృష్టికర్త, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే పరమందును ఇహమందును ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట మోకరించాల్సిందే అని రాయబడింది. మత్తయి సువార్త 28లో చూస్తే ఆయన సర్వాధికారం ఉంది అని రాయబడింది. సో గమనిస్తే సాతాను గాడు ఏం చేస్తారు, రాంగ్ ట్రాక్ నడిపిస్తుంటాడండి. వాడు 24 hours డ్యూటీలో ఉన్నాడు. ఎందుకు కష్టపడతావు, ఎందుకు కష్టపడి చదువుతున్నావు, చీటింగ్ కొట్టి పాస్ అవ్వ అంటాడు. రాంగ్ ట్రాక్ నడిపిస్తుంటాడు. ఎందుకు జాబ్ నిమిత్తం అన్ని ఎగ్జామ్స్ ఎందుకు కష్టపడతావు, లంచం ఇచ్చే మంచి సర్టిఫికెట్లు వస్తాయి, లంచం ఇచ్చే జాబ్ వస్తుంది అని రాంగ్ ట్రాక్ నడిపిస్తుంటాడు. ఈరోజు నువ్వు ఏం నేర్చుకోవాలంటే ఎన్నడూ కూడా సాతాను చెప్పే మాటలకు రాజీ పడకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా దేవుని వాక్యం ప్రకారము జీవించాలని ప్రభువారు కోరుకుంటున్నారండి. అంటాడు యేసు ప్రభువారు పేతురుతో, నువ్వు మనుషుల రీతిగా నువ్వు ఆలోచన చేస్తున్నావు కానీ దేవుని పరంగా ఆలోచించట్లే పేతురు అని యేసు ప్రభువారు పేతురుతో అంటాడు. మానవులు అంటారు, ఎలా ఉంటుంది లోకపు జ్ఞానం ఎలా ఉంటుందంటే, ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో బెస్ట్ అని లోకం అంటుంది. ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో బెస్ట్. కానీ దేవుని జ్ఞానం అంటుంది, ఐ డోంట్ నో ఎనీథింగ్, యూ నో బెస్ట్. నాకేం తెలియదు ప్రభువా, నీకు అన్నీ తెలుసు ప్రభువా అని దేవుని జ్ఞానం అంటుందండి. సో నువ్వు ఎలా ఉన్నావు? పేతురేమో మనుషుల రీతిగా ఆలోచిస్తున్నాడు, దేవుని చిత్తమో కేర్ చేయని స్థితిలో ఉన్నాడు. ఈరోజు నువ్వు గుర్తించాలి, ఆయన చిత్తం గుర్తించాలి, ఆయన వాక్యం గుర్తించి ఆయన వాక్యం ప్రకారము జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత పేతురు హిస్టరీ చూస్తే అండి, ముందు గర్వంగా ఉన్నాడు కానీ అదే పేతురు, మొదటి పేతురు 5వ అధ్యాయం 5, 6 వచనాలు చూస్తే, మీరందరి ఎదుట దీనమనే వస్త్రమును ధరించుకొని అలంకరించుకొని అంటాడండి. గర్వంతో ఉన్న పేతురు దేవుని చిత్తం తెలుసుకొని, దేవుని గ్రహించి, దేవుని చిత్తం తెలుసుకొని దీన మనసు వచ్చిందండి. దీన మనసు వచ్చి అంటున్నాడు, ఇప్పుడు మీరందరూ మనందరితో అంటున్నాడు, ఎదుటి వానిడలా దీన మనసు అనే వస్త్రము ధరించుకొని అలంకరించుకొని అంటాడు. ఎస్, మనకు ఇంట్లో, ఆఫీసులో, స్కూల్లో, కాలేజీలో, ప్రతి చోట ఫంక్షన్స్లో దీన మనసు అనే వస్త్రము ధరించుకొని అలంకరించుకోవాలండి అంటాడు. గర్విష్ఠులను అణచి దీనులకు దేవుడు కృపిస్తాడు అంటాడు పేతురు అక్కడ. సో నువ్వు దీనంగా ఉంటే దేవుడిని కృపిస్తాడు. ఇంకా అంటాడు పేతురు, ఆయన బలిష్టమైన చేతిలో దీన మనసు కలిగి జీవించాలి, దేవుడు తగిన సమయమున ఏం చేస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. వావ్, పేతురు లైఫ్ మారిపోయిందండి. ఒకప్పుడు గర్వించాడు, ప్రభువా నీకు అది కలగకూడదు, నాకు నచ్చిందే కలగాలి, నాకు నచ్చంది ఏది కూడా జరగకూడదు, నాకు అన్నీ తెలుసు అని అనే గర్వం కూడా పేతురు ఇప్పుడు దీన మనసు కలిగి జీవిస్తూ ఇతరులు కూడా దీన మనసు కలిగి జీవించండి అంటాడు. కానీ ఈ లోకంలో సాతానుగాడు పలు విధాలుగా మనల్ని శోధిస్తుంటాడు. అప్పుడు సాతాను వెనుక పో, అవన అనే స్థితిలో ఎదగాలి. కీర్తన 103:5 నా దేవుడు అన్ని మేలుతో నన్ను తృప్తిపరుస్తాడు
అని చెప్పు రీతిగా ఉండాలి. రోమా 8:28 చూస్తే నాకు సమస్తము మేలు కొరటకై దేవుడు సమకూడి జరిగిస్తాడు నాకు అని చెప్పు వరకు ఉండాలి. అట్టి విశ్వాసం ఎదగాలి. ఈరోజు అదే అంటున్నాడు, దీన మనసు కలిగి జీవించాలి. దీన మనసు అనే వస్త్రము నీకు అలంకారంగా ఉందా? కుటుంబంలో ఆ వస్త్రం అలంకరించుకొని ఉండాలి. ఉద్యోగంలో ఆ వస్త్రం అలంకరించుకొని ఉండాలి. చదువులో, ప్రతి చోట, ఫంక్షన్స్లో, ప్రయాణాల్లో, ప్రతి చోట ఆ దీన మనసు అనే వస్త్రం ధరించుకొని అలంకరించుకొని ఉంటే దేవుడు నేను కృప చూపుతాడు, హెచ్చిస్తాడు. అట్టి మా కృప దేవుని దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, దయగలవని కొందనాలు. అవునయ్యా, పేతురు గర్వించిన పేతురు తర్వాత నీ చిత్తము తెలుసుకొని దీన మనసు కలిగి జీవిస్తున్నాడు ప్రభువా. జీవించి ఇతరులను కూడా అంటున్నాడు, మమ్మల్ని అంటున్నాడు, దీన మనసు అనే వస్త్రము ధరించుకొని అలంకరించుకోండి, దేవుడు కృప చూపుతాడు, హెచ్చిస్తాడు అని అంటున్నాడు ప్రభువా. నిజమే తండ్రి, నువ్వు గర్విస్తులను అణచి దీనిలో కృపనిస్తావు ప్రభా. అట్టి దీనత్వం మాకు దయచే, కృప చూపించండి, హెచ్చించండి, సాయించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.